కళ్ళు మూసుకుందాం పిల్లలు. పరిశుద్ధుడమైన తండ్రి అని పిలుచుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు అందుని బట్టి వందనాలు తండ్రి. ఉదయకాలంలోనే మిమ్మల్ని ధ్యానించుకోవడం మాకు ఎంతో ఉత్తమమైనదిగా మేము ఎంచి, మీరు మా కొరకు రాయించిన ప్రతి మాట అది మా మేలు కొరకే అని మేము గ్రహించి వాటి ప్రకారంగా మా జీవితాలను కట్టుకోలే మీరుండే ఉన్నతమైన లోకానికి వచ్చడానికి ఈ ఉదయకాల వాక్య ధ్యానం కూడా మా జీవితంలో మేలుకరంగా ఉంటుందని నమ్ముచున్నాం తండ్రి. చిన్న బాలు నిలబెట్టి ఆయన ద్వారా మీ మాటలు మాకు వినిపింపజేసినందుకు అందును బట్టి వందనాలు తండ్రి. ఇప్పుడు కొద్దిసేపు మీ జ్ఞాన గ్రంథంలో నుండి మీ మాటలు ఆలోచించుచుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు మాకు దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. తర్వాత ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చెయ్యుడని అరణ్యంలో కేక వేయు ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారును యోర్దాను నది ప్రాంతముల వారందరూ బాప్తిస్మిచ్చి యోహాను యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మం పొందుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి అని ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గారు మత్తయి సువార్త 3వ అధ్యాయం నుంచి 7 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఇందులో ఒక విషయాన్ని మనం చెప్తున్నాడు. అదేమిటి అంటే బాప్తిస్మము గురించిన ప్రస్తావన. బాప్తిస్మము అనేది అప్పటి వరకు ఇశ్రాయేలు జనాంగాలలో కానీ బాప్తిస్మం తీసుకోవాలనే ఆలోచన ఎవరికి లేనప్పటికీ బాప్తిస్మిచ్చి యోహాన్ గారు వచ్చి బాప్తిస్మం తీసుకోండి అని అంటున్నాడు. దేనికోసం ఆ మాట అంటున్నాడు అంటే మారు మనస్సు కోసము. అంటే మీరు పాపాలు చేశారు కదా, మీరు పాపాలు చేశారు, ఆ పాపాలు ఒకవేళ క్షమించబడాలంటే మీరు ఏం చేయాలి అంటే బాప్తిస్మం తీసుకోవాలంటున్నారు. ఆ రోజు ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను మాటలు విని ఆ రోజు ఎవరెవరు వచ్చారంటే 7వ వచనంలో పరిసయ్యులు వచ్చారంట, సద్దుకైలు వచ్చారంట, అనేకులు బాప్తిస్మం పొందారంట. అనేకులు అంటే లెక్కలేనంత మంది బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు వచ్చి బాప్తిస్మం తీసుకోండి అని చెప్తే బాప్తిస్మం తీసుకున్నారు. దేనికోసం బాప్తిస్మము అంటే మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్మము. బాప్తిస్మం మనం ఎందుకు తీసుకుంటాం? బాప్తిస్మం ఎందుకు తీసుకుంటాం అంటే మన పాపాలను ఒప్పుకొని తప్పు చేశాం కాబట్టి మన జీవితంలో మరలా పాపం జోలికి వెళ్ళకుండా బాప్తిస్మం ద్వారా మనల్ని మనము పరిరక్షించుకోవడం కోసము, మనల్ని పాపాల నుంచి కట్టడి చేసుకోవడం కోసము మాత్రమే బాప్తిస్మం తీసుకుంటాము. ఇది అందరు తెలిసిన విషయమే. అదే విషయాన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు కూడా చెప్తా ఉన్నారు. తర్వాత మరొక వచనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందిరి. ఎవరెవరు వచ్చారంట అంటే యూదయ దేశస్థులందరూ వచ్చారంట, యెరూషలేము వారందరూ కూడా వచ్చారంట.
ఎందుకోసం వచ్చారు అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు బాప్తిస్మం ఇస్తున్నాడు, మేమంతా పాపాలు చేశాము, పాపాలను ఒప్పుకోవడం కోసమే ఆయన ఇస్తున్నాడు కాబట్టి పాప క్షమాపణ కోసం బాప్తిస్మం ఇస్తున్నాడు, పాప క్షమాపణ కోసం బాప్తిస్మం తీసుకోవాలని ఎవరు? యూదయ ప్రాంతాలు, తర్వాత యెరూషలేము వారంతా కూడా వచ్చారంట. ఎందుకోసం వచ్చారు? తప్పు చేశారు కనుక బాప్తిస్మం తీసుకుంటే మా తప్పులు క్షమించబడతాయని వచ్చారు వాళ్ళంతా. ఇంకొక మాట చూద్దాము. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతంతట ప్రకటించను. చాలు. ఇక్కడ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్తున్నారు, పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు కోసమే బాప్తిస్మం తీసుకోవాలని చెప్తున్నారు. అదే అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చెయ్యవలనని అతనిని అడిగిరి. అంటే సుంకరులు అంటే సుంకపు మెట్టు దగ్గర మనకు ఒక ఆయన కనిపిస్తాడు, ఆయనే మత్తయ్య గారు అని చూసాం. ట్యాక్స్ కలెక్టర్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే పన్ను కట్టించుకునే వాళ్ళు సుంకరులు అంటారు. వారు కూడా వచ్చి బాప్తిస్మం తీసుకోవడానికి మేమేం చేయాలి అని అంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ప్రభుత్వము చేత నియమింపబడిన వారే, ప్రభుత్వపు వారు ఒక ట్యాక్స్ కట్టాలి, ఇంత పన్ను అని ఉంటుంది, దానికంటే వీళ్ళంతా ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ప్రజల దగ్గర మేము కూడా పాపాలు చేశాము కాబట్టి మమ్మల్ని ఏం చేయమంటారంటే మీరు కూడా వచ్చి బాప్తిస్మం తీసుకోవాలని చెప్పారు. అంటే మత్తయి సువార్త నుండి మార్కు సువార్త నుండి లూకా సువార్త వరకు మనకు ఒక విషయం కనిపిస్తుంది, బాప్తిస్మము అని. బాప్తిస్మం ఎవరు తీసుకుంటారు? పాపం చేసిన వాళ్ళు మాత్రమే బాప్తిస్మం తీసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. పాపం చేసిన వాళ్ళు బాప్తిస్మం తీసుకుంటే బాగానే ఉంది, ఎందుకంటే బాప్తిస్మం ద్వారా మన పాపాలు కడగబడతాయి కాబట్టి. మరి ఇంకొక విషయాన్ని ఇప్పుడు నేను గుర్తు చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం తీసుకున్నారా లేదా? ఒకసారి చూద్దాం, మళ్ళీ ఆయన తీసుకున్నాడో లేదో ఆయన అడుగుదాం. మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే అని ఉంది ఇక్కడ. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నువ్వు నా యుద్ధకు వచ్చుచున్నావా అని అంటున్నాడు. అంటే బాప్తిస్మం తీసుకున్న జాబితాలు ఎవరున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం తీసుకున్నట్టుగానే ఉన్నాడు. కరెక్టేనా? మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో మరొక మాట ఉంటుంది, ఒకసారి వెళ్దాం అక్కడికి. ఆ దినములలో యేసు గలిలయలో నుండి నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను అని ఉంది. అంటే సుంకరులు వస్తున్నారు, శాస్త్రులు వస్తున్నారు, పరిసయ్యులు వస్తున్నారు, సద్దుకయ్యులు వస్తున్నారు, పాపం చేసిన వారంతా కూడా వచ్చి బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకుంటున్నారు. దేనికోసం? పాపాలు చేశారు కాబట్టి ఆ పాపాలను కడుక్కోవడానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటే ఒక లెక్క ఉంది, దానికి ఒక రీతి ఉంది. కరెక్టే కదా? మనం కూడా బాప్తిస్మం తీసుకుంటాం. మనం ఎందుకోసం బాప్తిస్మం తీసుకుంటాం అంటే మనం కూడా ఎన్నో చేయరాని తప్పులు చేస్తాము. కళ్ళతో చేసాము, చేతులతో చేసాము, కాళ్ళతో చేసాము, శరీరంతో చేసాము, తలంపులతో చేసాము. వీటన్నిటినీ మరలా వాడి దగ్గరికి పోకుండా, వాళ్ళ జోలికి పోకుండా ఉండడం కోసము మనం యేసుక్రీస్తు ద్వారా బాప్తిస్మం తీసుకోవడానికి ప్రయత్నం చేసాం. అంతా కూడా బాప్తిస్మం తీసుకున్నాం. అంతా కూడా బాప్తిస్మం దేనికోసం తీసుకుంటాం అయ్యా అంటే మేము పాపాలు చేశాం కాబట్టి బాప్తిస్మం తీసుకుంటున్నాము అని బైబిల్ చెప్తుంది. మరి యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు. మళ్ళీ ఆయన ఏం పాపాలు చేశాడు? యేసుక్రీస్తు వారు ఎక్కడైనా పాపం చేసినట్టుగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక మాట కనపడదు మనకు. నాలో పాపం ఉందని మీలో ఎవరు రుజువు చేస్తారని అడిగాడు ఆ రోజు సమాజానికి. మరి యేసుక్రీస్తు వారు కూడా ఎటువంటి పాపం చేయలేనప్పుడు మరి ఆయన ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు అని మనల్ని ప్రశ్నిస్తున్నారు చాలామంది. మన దగ్గర ఇలాంటి సమాధానం ఉంది.
ఎవరు ప్రశ్నిస్తారు అన్నీ నీవే ప్రశ్నిస్తున్నావు అని ఒకవేళ అంటే మనం యూట్యూబ్లో చాలా టైంపాస్గా స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా. అవి కాకుండా బైబిల్ గురించి ఒకసారి మనం చూస్తే బైబిల్ గురించి ఎవరెవరేం మాట్లాడుతున్నారు చూస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. సమాజంలోనికి మేము వెళ్తున్నప్పుడు, సమాజంలో మాట్లాడుతున్నప్పుడు, గలం ఎత్తుతున్నప్పుడు మమ్మల్ని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఓకే, నువ్వు బాప్తిజం తీసుకున్నావంటే తీసుకున్నావు అని నేను సమాధానం చెప్పినప్పుడు, మరి ఎందుకోసం తీసుకున్నావంటే పాపాలు క్షమించబడడం కోసం బాప్తిజం తీసుకున్నాను నేను చెప్పినప్పుడు, మీరు చెప్పినప్పుడు, మనమంతా చెప్పినప్పుడు, మరి యేసుక్రీస్తు వారు కూడా బాప్తిజం తీసుకున్నారు కదా, మళ్ళీ ఆయన ఏం పాపం చేశాడు అని అడుగుతున్నారు మనలంతా. చేసే ఉండొచ్చు, కరెక్టే, అన్నీ రాయబడతాయా? చేసాడేమో మాకు తెలియకుండా బైబిల్ రాయబడలేదేమో అని ఒకవేళ మనం అన్నీ వదిలేస్తే ఒక మాట చెప్తాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో. ఒకసారి చూద్దాం. యేసు, నేనే మార్గము, నేనే సత్యము, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని అన్నాడు. తప్పు చేసిన వాడు పరలోకానికి మార్గం అవుతాడా, పాపం చేసిన వాడు పరలోకానికి మార్గం అవుతాడా అంటే బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు వారి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రారు అని చెప్పాడు. ఒకవేళ ఆ మాట అంత ఖండితంగా ఆయన చెప్పాడు అంటే పాపం చేసినట్ట, పాపం చేయనట్ట? ఒకసారి మాట్లాడదాం మనమంతా కూడా. పాపం చేసినట్ట, పాపం చేయనట్ట? పాపము చేస్తే పరలోకానికి యేసుక్రీస్తు వారు మార్గం అవుతాడా అంటే కాడు. ఈరోజు మనం అంతా ఇక్కడ ఉన్నాం, సమాజంగా కూడుకుంటున్నాం కదా, మనమంతా కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను పాపం చేయలేదు అని ఒకవేళ నేను చెప్తే నా గురించి ఎన్నో వస్తే వెనకల మాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడు అని అంటామా లేదా? ఖచ్చితంగా 100కు 100% అంటాం. బయటికి చెప్పకపోయినా లోపల అంటాం, నువ్వు ఆ పలాంటి టైంలో వచ్చేసావు అని. యేసుక్రీస్తు వారు సమాజంలో సర్వ సమాజం ముందర వచ్చి నాలో పాపం ఉందని మీలో ఎవరు రుజువు చేస్తారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఒక్క మాట, ఒక గొంతు కూడా లేయలేదు. అంత పరిశుద్ధంగా బతికాడు యేసుక్రీస్తు వారు. మళ్ళీ యేసుక్రీస్తు వారు బాప్తిసం దేన్ని తీసుకున్నట్టు మన ఆలోచన చేశారు ఎప్పుడైనా కానీ? యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నాడు అని మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయనప్పుడు ఎందుకు బాప్తిసం తీసుకున్నట్టుగా? అంటే ఏదో పాపం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది కదా. మరొక విషయాన్ని చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనంలో, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేని వాడు ఎవరో మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని వారితో చెప్పాను. ఇది అందరికి తెలుసు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మనందరికి తెలుసు కదా. అవి వ్యభిచారం చేస్తూ ఉన్నప్పుడు పట్టుకొని వచ్చారంట. ఎవరు? మళ్ళీ వీళ్ళే శాస్త్రులు, పరిచయులు. వాళ్ళకేం పని పాట ఉండదు. దేవుని వాక్యాన్ని వివరించి చెప్పాల్సిన వారే ఎవరు పాపం చేస్తారు అని చూసి వాళ్ళు పాపం చేస్తే యేసుక్రీస్తు వారి దగ్గరకు తీసుకొని వచ్చారంట. వ్యభిచారం చేయిచుండగా తీసుకొని వచ్చారంట. అంటే మన ఈ భూమిపైకి వచ్చిన తర్వాత మన పాపాలు కడుక్కోవడానికి, మన పాపాలను ఒప్పుకోవడానికి, మనం చేసిన పాపాలను కడుక్కోవడానికి మనకు సమయం లేనప్పుడు మనం వేరే వాళ్ళ జీవితం తొంగి చూస్తుంటాం. కొన్నిసార్లు మనదే చక్కగా ఉండదు, కానీ వేరే వాళ్ళ జీవితంలో మాట్లాడుతుంటాం, వాళ్ళు అట్లా చేస్తారు కదా, ఇట్లా చేస్తారు కదా. వీళ్ళు శాస్త్రుల పరిచయాలు కూడా అదే చేస్తున్నారంట. 7వ వచనంలో చెప్తూ ఆయనను పట్టు వదలక అడుగుతున్నారంట. ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపం లేని వాడు ఎవడో మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. తర్వాత ఏమైంది? 8వ వచనంలో, వారు ఆయన మాట విని పెద్దవారును మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయాను. అంటే ఒక్కరు కూడా పాపం చేయకుండా ఉన్నారంటే చిన్న పిల్లలతో సహా పెద్దవారి వరకు అందరు పాపం చేశారంట. తప్పు చేసిన ఆమె దగ్గరకు వచ్చి, ఈమె తప్పు చేస్తుంది, ఈమెను ఏం చేద్దాం అని ప్రశ్నిస్తున్నారంట యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? సరే, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి కదా, మళ్ళీ ఇప్పుడు ఏం తీర్పిస్తావు అయ్యా అని అన్నప్పుడు ఆయన ఏం చేశాడు? మీలో పాపం లేని వాళ్ళెవరో ఫస్ట్ రాయేయండి, మీలో పాపం చేయని వారెవరో ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడండి, మీలో పాపం చేయని వారెవరో వారి గురించి ఉన్నమాట లేని మాట చెప్తున్నారు కదా సమాజంలో. నీవు పాపం చేయకపోతేనే చెప్పాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మనం మాత్రం బైబిల్ని ప్రకటించినట్టుగా వాళ్ళ పాపాల గురించి ప్రకటిస్తూ ఉంటాం మనమంతా కూడా. అదే మాట చెప్తున్నాడు 10వ వచనంలో. ఒకసారి చూద్దాము. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు?
ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని చెప్పాను. ఒక మాట ఇక్కడ గుర్తు చేసుకోండి, నేను నీకు శిక్ష విధింపను అన్నాడు. మరి యేసుక్రీస్తు వారు ఏం పాపం చేశాడు? ఆయన కూడా ఏమీ పాపం చేయలేదు కదా. మరి పాపం చేయనప్పుడు రాయితను కొట్టాలి కదా. యేసుక్రీస్తు వారు వేసిన శాసనం కదా ఇదంతా కూడా. మీలో పాపం లేని వాడు ఎవడో రాయి వేయండి అన్నాడు. యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు, మళ్ళీ ఎందుకు రాయి వేయలేదు? ఆయన వేసడానికి అవకాశం ఉంది కదా, మళ్ళీ ఎందుకు రాయి వేయలేదు అంటే యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడో పాపం చేశారని ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవచనాలు చెప్తాడు. ఆయన మాట్లాడుతూ మీరు మానే ఉంది కానీ యేసుక్రీస్తు వారు రాయి వేయలేదు కదా, పాపం చేయలేదు కదా. ఆయన పాపం చేయనప్పుడు ఖచ్చితంగా రాయి వేయాలి కదా అంటున్నారు చాలామంది ప్రవచనకర్తలు మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కూడా అంటే యేసుక్రీస్తు వారు పాపం చేస్తే ఖచ్చితంగా, పాపం చేయకపోతే రాయితో కొట్టాలి కదా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఖచ్చితంగా కొట్టాలి కదా అని అంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారు పాపం చేశాడు కాబట్టి రాయితో కొట్టలేదా? వాళ్ళు ఎందుకు కొట్టలేదు? అందుకోసం చూస్తే, నేను నీకు శిక్ష విధింపను, నీవి వెళ్ళి ఇక పాపము చేయకని చెప్పాడు. మారు మనస్సుని ఒక వ్యక్తిలోంచి తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశాడు అని చూస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఉన్నాను అని చెప్తున్నాడు. నేను చేశాను. ఏం చేశాను? పాపం చేశాడా? నేను క్షమించి ఉన్న ప్రకారం మీరు కూడా క్షమించాలి. పాపం చెయ్యని యేసుక్రీస్తు వారు చెప్తున్నాను మనందరితో, పాపం చెయ్యని నేనే క్షమిస్తున్నాను. మనమంతా కూడా పాపాలు చేస్తున్నాము. పాపాలు చేసిన వారిని చూసి వాళ్ళ పైన ఒక మాట కూడా మాట్లాడకూడదని మనందరికీ మాదిరి చూపిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు అంటే మనకు మాదిరిగా ఉండటానికి. నేను ఏ పాపం చేయకపోయినా బాప్తిస్మం తీసుకున్నాను. మళ్ళీ మీరు పాపాలు చేశారు కదా, పాపాలు చేసినప్పుడు వాటిని కడుక్కోవడానికి మీరు ఎంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు, మీరు ఎంతమంది మారు మనసు చేస్తున్నారు, మీరు ఎంతమంది సువార్త ప్రకటన విషయంలో ముందుకు వస్తున్నారని మళ్ళీ అందరినీ ఈ ఉదయకాలంలో ప్రశ్నిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. పాపం చేయని యేసుక్రీస్తు వారే బాప్తిస్మం తీసుకుంటే అనేక పాపంలే లేచినప్పటి నుంచి మరలా పడుకునేంత వరకు చూపులోను, మాటలేను, ఆలోచనలోను, చేతుల్లోను, నేను చెప్పాను కదా, శరీరంతోను, కాళ్ళతోనూ, ప్రతి దానిలో పాపం చేయడానికి మనం పరిగెత్తుతున్నాం కదా. పరిగెత్తుతున్న పాపం కోసము ప్రతి ఒక్కరిని చూసి యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తున్నాడు. పాపమే చెయ్యను నేనే బాప్తిస్మం తీసుకున్నానయ్యా మీకోసము, మాదిరిగా ఉండటం కోసము, మరి మీరెందుకు తీసుకోవట్లేదు అంటే ఇంకా సమయం ఉందనుకుంటున్నారా? సమయము లేదు అసలు అని మనందరికీ ఉదయకాలంలో ప్రశ్నిస్తున్నాడు. మరి యేసుక్రీస్తు వారు ఎందుకోసము బాప్తిస్మం తీసుకున్నాడు అంటే మనందరికీ మాదిరిగా ఉండటం కోసం బాప్తిస్మం తీసుకున్నాడు అంతే. పాపం చేశాడని కాదు. అన్నాడు కదా, నేనే మార్గం అన్నాడు కదా. మార్గానికి తీసుకువెళ్ళాలంటే ఫస్ట్ ఎవరు దాన్ని ప్రారంభించాలి? యేసుక్రీస్తు వారే ప్రారంభించాలి. అందుకోసమే యేసుక్రీస్తు వారే మొట్టమొదట బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. బాప్తిస్మం తీసుకున్నాడని పాపం చేసినట్టు కాదు, మనందరికీ ఒక దారి చూపించడానికి, పరలోకానికి దారి బాప్తిస్మం కాబట్టి ఆ దారి చూపించడానికి కోసం మాత్రమే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నాడు అన్నది మనం గమనించాలి. ఎవరైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానమే ఇదంతా. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నది పాపం చేసినందుకు కాదు, మనకు మాదిరిగా చూపడం కోసమే బాప్తిస్మం తీసుకున్నాడు అన్నది మనం చెప్పాలంతే. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల వాక్య ధ్యానములు మీ కుమారుడు ఈ భూమిపైకి ఎందుకోసం వచ్చాడు, ఆయన రాక ఎందుకు అవసరమైంది, ఆయన ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు అనే విషయాల గురించి మీరు మా కొరకు రాయించిన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు వివరించుకున్నాం తండ్రి. వాటి ప్రకారంగా మా జీవితాలను కట్టుకుండడానికి ఈ మాట కూడా మాకు మెట్టుగా మేము భావించి వాటి ప్రకారంగా మా జీవితాలను కట్టుకోవడానికి కృప చూపండి తండ్రి. మేమంతా ఉదయం లేచినప్పటి నుంచి మరలా పండుకునేంత వరకు ప్రతి విషయంలో పాపం చేస్తున్నాం తండ్రి. పాపం లేని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి వచ్చి తన ప్రాణాన్ని మా కోసం అర్పించి మరలా పాపం జోలికి వెళ్ళకుండగా ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు తండ్రి. ఆ రక్తానికి సాదృశ్యంగా ప్రతి వారం తీసుకుంటున్న రొట్టె ద్రాక్షరసంలో మేమంతా కూడా జ్ఞాపకం చేసుకొని మరలా ఆ పాప జోలికి వెళ్ళకుండా మా జీవితాలను కట్టుకోవడానికి మీరు కృప చూపుతారని నమ్ముతూ ఈ ఉదయకాలంలో ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే యవనస్తులు ఉన్నారో, యవనరాలు ఉన్నారో వారందరినీ కూడా మీ మందిరానికి వచ్చి మీ మాటల చేత వారి జీవితాలను పరిశుద్ధంగా కట్టుకోవడానికి కృప చూపుతారని నమ్ముతున్నాం తండ్రి. ఈ ప్రార్థన ముగించుకొని మా పనులు మేము నిమగ్నమై ఉన్నప్పుడు ఎటువంటి సాతాను శోధన మాకు దగ్గరికి రాకుండా మీరే కంచె వేసి కాపాడుతారని నమ్ముతూ ఈ ప్రార్థన మీకు మాడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.